మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలో వివిధ గ్రామాలలో అకాల వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మండల తహసీల్దార్ శ్రీనివాసచారి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి గ్రామాలలో ఏర్పాటు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతినిత్యం ధాన్యం తూకం వేసి రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని ఆయన అన్నారు. వడ్లు తడిశాయని రైతులు దిగులు పడొద్దని, తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. మండలంలోని పాంబండ, బిజిలిపూర్ గ్రామాలలో 100% వడ్లు కొనుగోలు చేస్తామని, మిగతా గ్రామాలలో కూడా త్వరితగతిన కొనుగోలు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. వర్షాభావ సూచనలు ఉన్నప్పుడు రైతులు కొంచెం జాగ్రత్త వహించి వడ్ల కుప్పలపై టార్పాలిన్ కవర్లు, టాపర్లను గానీ కప్పి ఉంచుకోవాలని ఆయన సూచించారు. వడ్లు కొనుగోలు గురించి ఎలాంటి అపోహలు గానీ దిగులు గానీ చెందొద్దని, రైతులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఆయన అన్నారు. మరి మీ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనము చాలా మటుకు అందులో కొన్ని సెంటర్లో కూడా పాంబండ, తర్వాత బిజిలీపూర్లో కూడా వడ్లు పూర్తి స్థాయిలో కొనడం జరిగింది. 100% కూడా కొన్నాం అక్కడ. అది కొన్న తర్వాత వాటన్నిటిని కూడా వాటికి వాళ్ళకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా అమౌంట్ ఇమీడియట్గా పంపించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ప్యాడీ పర్చేజ్ సెంటర్స్ ఉన్నాయి. అయితే రైతులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా విపరీతంగా రావడము కొంతవరకు నష్టం కలిగిస్తుంది. కనుక మరి వాళ్ళందరికీ కూడా టార్పాలిన్లు ఇవ్వడం జరిగింది. రైతులు కూడా మరి వాళ్ళు వర్షం వచ్చే ముందే ఆ టార్పాలిన్లు ఆ యొక్క ధాన్యం తడవకుండా కప్పుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మీ యొక్క అన్నీ కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలు అన్నింటిలో కూడా ఒక సీరియల్గా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ సీరియల్ ప్రకారంగా మరి వాటన్నిటి తూకం వేయడము, ఇమ్మీడియట్గా వాటిని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కనుక రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఈవెన్ మాది ధాన్యం తడిచిపోయింది, మాది నష్టం జరిగిందనే బాధ ఎవరు కూడా పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ధాన్యం తడిచినప్పటికీ కూడా వాళ్ళకి మళ్ళీ ఆరపోసి దాన్ని మాయిశ్చర్ చేసుకొని దాన్ని ప్రభుత్వమే కొంటుంది. కనుక మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అందరికీ, రైతులందరికీ కూడా ఈ మన తెలంగాణ సీటు తెలంగాణ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది.